హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నామ్దేవ్ ఎన్జిఆర్. ఈరోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. పదండి వెళ్దాం. ఇప్పుడే మనం నీలంగకు వచ్చినాం. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిది. ఇది నీలంగా సర్కిల్లో ఉంటుందన్నమాట. ఈ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే లాతూర్ వెళ్ళిపోతాం. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు కనిపించే విగ్రహము ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించేదే మన పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఈ మెట్ల ద్వారానే మనం అన్నది పైకి వెళ్ళాలి. మెట్లు కాకుండా ఈ టెంపుల్ పక్కనే మళ్ళీ ఇంకొకటి కార్తో వెళ్ళే వే కూడా ఉందన్నమాట. ఆ బిల్డింగ్స్ అక్కడ నుంచి ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే అక్కడ కార్లో నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళే దారి అనమాట ఇది. పదండి మనం లోపలికి వెళ్దాం. ఇదే మన మెయిన్ ద్వారం అన్నమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ కనిపించేదే ఇది క్యూ లైన్ అనమాట. ఇప్పుడంటే రష్ లేదు, మనం వచ్చినప్పుడు నార్మల్గా అయితే రష్ ఉన్న టైంలో అక్కడ నుంచి వెళ్తారు. ఇక్కడ కనిపించేదే మనకు స్ట్రేట్గా అది మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడనే మనకు రైట్ సైడ్లోనే ఈ అన్నదాన సత్రం ఉంది కదా, ఇది కనిపించేది ఇదే అన్నమాట అన్నదాన సత్రము. ఇక్కడ మనం పూజా సామాగ్రి అవి కొబ్బరికాయలు అవన్నీ కూడా ఇక్కడ నుంచి మనం తీసుకొని వెళ్ళొచ్చు అనమాట లోపలికి. ఈ క్యూ లైన్ పక్కనే మనకు ఇప్పుడు అమ్మవారిది అనమాట, రాజమాత అహల్య హోల్కర్ గారిది విగ్రహం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఔరంగజేబులు మన ఈ గుడిని అన్ని ధ్వంసం చేసిరు కదా, అప్పుడు మళ్ళీ ఈవిడే మళ్ళీ ఈ గుడి అన్నది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసిరు అనమాట. ఔండా నాగనాథ్లో ఉన్న టెంపుల్స్ కూడా అన్నీ ఈవిడే, కాశీ విశ్వనాథ్ టెంపుల్ కూడా అన్నీ మళ్ళీ ఈమెనే రీకన్స్ట్రక్షన్ చేసిరు. భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ. మనం మెయిన్ లోపలికి వెళ్ళే ముందే ఇక్కడ మనం నందిల్ని దర్శించుకుంటాం. ఇక్కడ నార్మల్గా అయితే ఒకటి కనిపిస్తాయి కదా, ఇక్కడ మాత్రం మనకు 3 నందులు దర్శనం ఇస్తాయి ఈ పర్లి వైద్యనాథ్ టెంపుల్లో. అక్కడ నుంచి కొంచెం మనం ముందుకు వెళ్ళగానే మళ్ళీ మనం ఈ నందులు దర్శనం చేసుకోగానే దాని పక్కనే మనకు వీరభద్రేశ్వర విగ్రహం ఉంటుంది అనమాట. ఇక్కడ వీరభద్రేశ్వరుని మనం దర్శనం చేసుకున్న తర్వాత దాని పక్కనే మనకు శివలింగం కూడా దర్శనం ఇస్తుంది. ఇది మన టెంపుల్ది కాకుండా మన పక్కన ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఇప్పుడు మనకు లోపల కెమెరా అలవ్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఇదే మన పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగం అనమాట. మీరు అందరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి, ఎందుకంటే లోపల కెమెరా అలవ్ లేదనమాట. ఇక్కడ మన స్క్రీనింగ్ వాళ్ళు పెట్టిర్రు, ఆ దాంట్లో నుంచి ఇది లైవ్ టెలికాస్ట్ అనమాట. భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ. तेरा
भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम ఇప్పుడే మన దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇది బయటికి వచ్చే దారి అన్నమాట. బయటికి వచ్చిన తర్వాత ఇదే మన టెంపుల్ యొక్క వ్యూ బయట నుంచి. ఇక్కడ మన పర్లి జ్యోతిర్లింగం దగ్గర ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే జార్ఖండ్లో ఉన్న బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని అక్కడ వాళ్ళు జ్యోతిర్లింగం అంటారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఈ పర్లి వైద్యనాథ్ని జ్యోతిర్లింగం అని ఇక్కడ వీళ్ళు అంటారు. యాక్చువల్గా వచ్చేసి అయితే మనకు ఈ పురాణాల ప్రకారం చూస్తే జార్ఖండ్లో ఉన్న బాబా వైద్యనాథ్దే అసలైన జ్యోతిర్లింగం అనమాట. కానీ ఇక్కడ మనకు ద్వాదశ జ్యోతిర్లింగాల సూత్రంలో ఇది పరల్యాం వైద్యనాథంచ డాకిన్యం భీమశంకరం అని మళ్ళీ ఇక్కడ ఈ శబ్దం కూడా ఉందన్నమాట. అందుకోసమే మనకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండే బదులు ఒకవేళ మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ కంప్లీట్ చేసినామా లేదా అనుకొని మన మనసులో ఏదైనా చిన్న డౌట్ ఉంటే అక్కడ జార్ఖండ్లో దర్శనం చేసుకొని ఇక్కడ పర్లి వైద్యనాథ్లో కూడా దర్శనం చేసుకుంటే మనం అన్నీ చేసుకున్నట్లు కూడా అయిపోతుంది అనమాట. మనం పర్లి వైద్యనాథుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ బయట కూడా అన్ని ద్వాదశ జ్యోతిర్లింగాల టెంపుల్స్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్నగా మీరు ఇవి కూడా దర్శనం చేసుకోవచ్చు అది మన మెయిన్ టెంపుల్ అయిపోయిన తర్వాత. మనం దర్శనం అయిపోగానే బయటికి రాగానే ఇక్కడ కనిపించేదే మనకు వక్రేశ్వర మందిర్ అనమాట. भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा ఇంతటితో మన పర్లి వైద్యనాథ్ యాత్ర అన్నది ముగిసింది. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ కూడా తెలియజేయండి. మన పర్లి వైద్యనాథ్ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున నేను కోరుకుంటున్నాను.